మేడారం జాతరకు భక్తులు భారీగా పోటెత్తారు. గట్టమ్మ గుడి దగ్గర భక్తులు బారులు తీరారు. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ నెలకొంది. వీకెండ్ కావడంతో ఉదయం నుంచే మేడారంకు భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. కుటుంబంతో కలిసి వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. అయితే అప్పుడు రష్ ఎక్కువగా ఉంటుందన్న కారణంతో చాలా మంది భక్తులు ముందే దర్శనాలు చేసుకుంటున్నారు. దీంతో మేడారం వెళ్లే దారులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. మేడారం వెళ్లే భక్తులు ముందుగా ములుగు వద్ద గట్టమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఆనవాయితీ. గట్టమ్మ తల్లి వద్ద భక్తులు పిల్లపాపలతో కలిసి వాహనాలు నిలపడంతో రహదారి పొడవునా ట్రాఫిక్ జామ్ అయింది. మేడారంకు లక్షలాది మంది భక్తులు వాహనాల్లో తరలి వస్తుండటంతో కన్నెపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భక్తులు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. అక్కడికి పోలీసులు చేరుకుని పార్కింగ్ కోసం వాహనాల్ని పొలాల్లోకి మళ్లిస్తుండటంతో ట్రాఫిక్ రద్దీ తగ్గింది. ఇవాళ భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం అంతా భక్తజన సంద్రంగా మారింది. మేడారం దారులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.